పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శాంతి ప్రణాళికల్లో భాగంగా ఇరాన్ కు ట్రంప్ 15 అంశాలతో కాల్పుల విరమణను ప్రతిపాదించినట్లు యుఎస్ మీడియా చెబుతోంది. ఇరాన్ తన ప్రస్తుత అణు సామర్థ్యాన్ని పూర్తిగా రద్దు చేయడం, హార్మోజును తెరిచి ఉంచడం, ప్రాక్సీ గ్రూపులకు మద్దతును నిలిపివేయడం, యురేనియం తవ్వకాలు ఆపడం, న్యూక్లియర్ మెటీరియల్ ను అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి బదిలీ చేయడం వంటివి ప్రధాన డిమాండ్స్ గా ఉన్నాయి. అయితే అమెరికా ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు తమ బలగాలను పెద్ద ఎత్తున మోహరిస్తూ యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు ఇవ్వడం వంటి పరిణామాలు ఇజ్రాయెల్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ పై కఠిన చర్యలు కొనసాగించాలని కోరుతున్న ఇజ్రాయెల్ నేతలు అకస్మాత్తుగా అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ మొత్తం చర్యలను ట్రంప్ వ్యూహాత్మకంగా తీసుకున్న అడుగులుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఓవైపు చర్చలు, మరోవైపు సైనిక బలగాల పెంపు, ఈ రెండు మార్గాలను ఒకేసారి కొనసాగించడం ద్వారా ట్రంప్ తనకు అనుకూల పరిస్థితులు సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.